హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. మంచి జోరు మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్కి బ్రేక్ పడింది. బహుశా వాళ్ళు టాస్ దగ్గర తీసుకున్న నిర్ణయమే దానికి కారణమేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్ హ్యాపెన్స్ టు బి చేజింగ్ గ్రౌండ్. రీసెంట్గా మొన్న ఇక్కడ జరిగిన లాస్ట్ మ్యాచ్లోనే 261 వాజ్ చేజ్ డౌన్. అంతకుముందు 221 వాజ్ చేజ్ డౌన్. అలాంటి గ్రౌండ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం ఏంటి? స్లో వికెట్ కాబట్టి బ్యాటింగ్ తీసుకుంటానని చెప్పాడు. పోను ఇంకా స్లో అవుతుంది. పోను ఎందుకు స్లో అవుతుంది? డ్యూ ఉంటే ఇంకా బైండే ఇంకా గట్టి పడుతుంది కదా, వికెట్ ఇంకా బెటర్ అవుతుంది కదా. ఆ లాజిక్ ఏంటో అర్థం కాదు. అక్కడ డెఫినెట్గా చాలా పెద్ద మిస్టేక్ చేశారు. బహుశా వాళ్ళ బ్యాటింగ్ మైట్ మెగ్గర్క్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్ బ్రహ్మాండంగా ఆడుతున్నారు కాబట్టి లాస్ట్ మ్యాచ్ కూడా డే మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచాం, పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టాం. ఇప్పుడు కూడా అలా చేద్దామని ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళారేమో అనిపించింది. బట్ అది ఆ నిర్ణయం బెట్స్ కొట్టి, ఎందుకంటే పిచ్ వాజ్ సీమింగ్ అరౌండ్ అండ్ స్పిన్నర్స్ కూడా హెల్ప్ ఉంది. సో అలాంటి పిచ్ మీద 153 మాత్రమే బోర్డు మీద పెట్టగలిగారు ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి. దట్ వాజ్ నాట్ ఎనఫ్, బిలో పార్. కనీసం ఇంకొక 30 రన్స్ 20-30 రన్స్ చేసి ఉండొచ్చు ఆ పిచ్ మీద. అంత ఘోరంగా ఏం లేదు ఆ పిచ్. మరి ది లాస్ట్ వికెట్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వల్స్. మ్యాచ్ బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది. ఎందుకంటే పృథ్వీ షా ఫస్ట్ 4 బాల్స్లో 3 4 కొట్టాడు. కానీ అతను అదే జోర్లో అవుట్ అయిపోయాడు. చిన్న లెగ్ సైడ్ ఫైన్ టికిల్ లెగ్ సైడ్ వెళ్తున్న బాల్ని టచ్ చేస్తే ఆ ఇన్నర్ ఎడ్జ్ కీపర్ క్యాచ్ తీసుకున్నాడు. థర్డ్ ఎంపైర్కి వెళ్ళారు, అది అవుట్ ఇచ్చారు. థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చే లోపలే, బికాస్ బ్యాట్స్మెన్ నోస్ దట్ దెర్ వాజ్ అ నిక్, ఈ వాక్ బ్యాక్. సో అండ్ మెగ్గర్క్ వికెట్ స్టార్క్ తీశాడు. స్టార్క్కి వాళ్ళు పెట్టిన అమౌంట్లో కొంత వసూలైందేమని చెప్పాలి. ఎందుకంటే మెగ్గర్క్ హౌ డేంజరస్ హీఈస్ వినో కదా. అయితే అతనికి ఏంటంటే దే వర్ ట్రైంగ్ టు బౌల్ హిమ్ లాట్ ఆఫ్ యార్కర్స్. ఫుల్ టాస్లు కూడా ఇబ్బంది పడ్డాడు. ఫుల్ టాస్లకి యార్కర్స్కి ఇబ్బంది ఉన్న కాసేపట్లో 4 ఒక 6 కొట్టినప్పటికీ కూడా మరొక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. ఎవ్రీడే నాట్ బి ఎవర్ డే కదా. సో ఎప్పుడైతే ఓపెనర్స్ తొందరగా అవుట్ అయ్యారో, వాళ్ళు ఒక ఫౌండేషన్ రాలేదు ఓపెనర్స్ నుంచి, అక్కడి నుంచి దెర్ వాజ్ లాట్ ఆఫ్ కేర్స్. షై హోప్ కూడా తొందరగా అవుతాడు. వైభవ్ అరోరా వాజ్ గెటింగ్ వికెట్స్. అండ్ ఇన్ జనరల్ కేకేఆర్ బౌలర్స్ వర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. ఎందుకంటే పిచ్లో దెర్ వాజ్ హెల్ప్. నార్మల్గా మనం అక్కడ ఈడెన్ గార్డెన్స్లో చూస్తున్న బెల్టర్ ఆఫ్ ఏ వికెట్ అది కాదు. ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్. బహుశా కాన్షియస్గానే ఢిల్లీ బ్యాటింగ్లో ఉన్న ఆ అగ్రెసివ్నెస్ని ఆధారంగా చేసుకునే వాళ్ళు అలాంటి వికెట్ చేశారేమో బహుశా. అండ్ ఇన్ఫ్యాక్ట్ దే వాంటెడ్ టు బౌల్ ఫస్ట్ కేకేఆర్, బికాస్ దే నో ద పిచ్, దే వాంటెడ్ టు బౌల్ ఫస్ట్. అదే అర్థం కాదు. ఎందుకంటే ఆ టీంలో సౌరవ్ గంగూలీ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్లో హీ నోస్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఈడెన్ గార్డెన్స్. అతను ఎందుకని ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు ఆ టీం, నాకైతే అర్థం కాలేదు. అది వాళ్ళకి కలిసి రాదు. రిషబ్ పంత్ వాజ్ నాట్ ఈస్ యూజువల్ సెల్ఫ్. ఈ స్క్రాచ్ డౌన్ ఫర్ 26 అంతా కొట్టాడు. ఒక క్యాచ్ డ్రాప్ అయింది వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో. నెక్స్ట్ చాలా ఈజియెస్ట్ సిట్టర్ అది. హర్షిత్ రాణా హ్యాడ్ ఎ వెరీ పువర్ మ్యాచ్ అని చెప్పాలి. ఇన్ ద ఫీల్డ్ గాట్ 2 వికెట్స్. కానీ నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ మరొక పెద్ద షాట్ కోసం వెళ్ళాడు. హీ వాజ్ నాట్ కనెక్టింగ్ ప్రాపర్లీ. హీ వాజ్ గోయింగ్ ఫర్ ఈ షాట్స్. ఎందుకంటే రన్ రేట్ స్లో అయిపోతూ ఉంది. సో ఈ చోజ్ ద రాంగ్ బౌలర్, బికాస్ ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి బౌల్డ్ బ్రిలియంట్లీ. సో వరుణ్ చక్రవర్తి ఒక క్యాచ్ మిస్ అయ్యారు. నెక్స్ట్ అతను అవుట్ చేశారు. తర్వాత ఈ ఆల్సో గాట్ రిడ్ ఆఫ్ ట్రిస్టన్ స్టబ్స్, ది డేంజర్ మ్యాన్. అండ్ ఈ ఆల్సో గాట్ రిడ్ ఆఫ్ కుమార్ కుషాగా. సో 3 వికెట్లు వచ్చాయి వరుణ్ చక్రవర్తికి. 4 ఓవర్స్లో 18 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీసి బెస్ట్ పర్ఫార్మెన్స్ దిస్ ఇయర్. అతని తర్వాత మ్యాచ్ తర్వాత చెప్పాడు ఏంటంటే, లాస్ట్ మ్యాచ్లో 3 ఓవర్స్లో 46 రన్స్ ఇచ్చాడు. అంటే ఓవర్కి 15 రన్స్ పైన ఇచ్చాడు. సో నేను చాలా డౌన్గా అనిపించింది. కానీ టీం నన్ను బాగా సపోర్ట్ చేసింది. టీంలో ప్రతి ఒక్కరూ నాకు భుజం తట్టి పర్లేదు, నో ఇష్యూస్ అన్నట్టుగా చెప్పారు. ఈవెన్ షారుఖ్ ఖాన్ వాళ్ళ ఓనర్ కూడా. సో అది ఆ టీమ్ అట్మాస్ఫియర్. వై కేకేఆర్ ఈజ్ డూయింగ్ వెల్ బికాస్ టీమ్ అట్మాస్ఫియర్ ఈజ్ గుడ్. వాళ్ళ ఫెయిల్యూర్స్ని సహించడం, ఫెయిల్ అయిన ప్లేయర్స్ కూడా వెనుతట్టి వాళ్ళకి ధైర్యం నింపడం, ఇది కదా కావాల్సింది. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. హార్దిక్ పాండ్యా టాప్ స్కోరర్ వల్ల ఓడిపోయాం అనే టైప్లో అక్కడ ఉంటే, ఇక్కడ పర్వాలేదు నువ్వు బాగా పర్ఫామ్ చేస్తూ వరీ కావద్దని చెప్పి. ఎందుకంటే ఈ సీజన్ అంత గొప్ప వెళ్ళట్లేదు. బట్ వీ నో దట్ ఈజ్ అ మ్యాచ్ విన్నర్ కైండ్ ఆఫ్ ఎ బౌలర్. అతను సునీల్ నారాయణ్ దే కంబైన్ వెరీ వెల్. సో దే ఆర్ హ్యావింగ్ దట్ ఫెయిత్ ఇన్ హిమ్.
దే ఆర్ కీపింగ్ దట్ ఫెయిత్ ఇన్ హిమ్. సో అది ఇక్కడ పే ఆఫ్ అయింది. అతను హీ వాజ్ ది కీ బౌలర్. వైభవ్ అరోరా got 2 wickets, హర్షిత్ got 2 wickets. స్టార్క్ ఆ వికెట్ వచ్చినా ఈ అగైన్ మెంట్ ఫర్ రన్స్. 43 రన్స్ ఇచ్చాడు 3 ఓవర్లో. అతను వన్స్ అగైన్ వాజ్ ఎక్స్పెన్సివ్. బట్ ఓవరాల్గా దే బౌల్డ్ బ్రిలియంట్లీ. అందరు బౌలర్స్ కూడా మంచి బౌలింగ్ వేశారు. దానివల్ల సునీల్ నారాయణ్ చెప్పేద్దాం, సునీల్ నారాయణ్ ఆల్వేస్ ఆన్ ద మనీ. సో రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ పడుతూ వచ్చాయి. ఎప్పుడైతే రిషబ్ పంత్ అవుట్ అయ్యాడో, ట్రిస్టన్ స్టబ్స్ ఫాలో అయ్యాడో, తర్వాత అక్కడే వాళ్ళ ఛాలెంజ్ ముగిసిపోయిందని చెప్పాలి. చివరిలో ఒక 30 రన్స్ ఎన్నో చేశాడు మన కుల్దీప్ యాదవ్. 30 చేయడం మంచిదే, ఎందుకంటే ఇండియన్ టీమ్కి అతను T20స్లో కూడా రన్స్ చేస్తున్నాడు. వీ నో హిజ్ ఎబిలిటీ టు ప్లే వెల్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. ఈ మోస్ట్లీ బ్లాక్స్ ది డెలివరీస్. కానీ ఇక్కడ అతను మంచి షాట్స్ కూడా కొట్టగలడు, కొన్ని ఇంపార్టెంట్ షాట్స్ కొట్టగలడు అని చెప్పి కూడా ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాడు. అది ఇండియన్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు మంచిది. దానివల్ల స్కోరు 150 దాటింది. 153 ఓన్లీ, మేనేజ్ ఓన్లీ 153, విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎనఫ్. అండ్ లిజార్డ్ విలియమ్స్ దారుణంగా స్టార్ట్ చేశాడు. నో బాల్ వేశాడు, రన్స్ ఇచ్చాడు. ఫిల్ సాల్ట్కి అలాంటి బౌలింగ్ వేస్తే ఇంకో ఎలా కూరుతుంది. ఫస్ట్ మ్యాచ్లో మంచి పేస్, ఈ ఫస్ట్ ఓవర్స్ బాగా వేశాడు. ఇక్కడ మాత్రం ఈ హ్యాడ్ ఏ హారిబుల్ నైట్ యాక్చువల్లీ. సరే, ఆ ఓవర్ బాగా వేయలేదు, చాలా ఎక్కువ రన్స్, 20 రన్స్ ఇచ్చేసాడు ఫస్ట్ ఓవర్లో, బాగానే ఉంది. సెకండ్ ఓవర్లో ఖలీల్ అహ్మద్ ఒక స్లోయర్ వన్తో ఫిల్ సాల్ట్ని కాస్త బౌల్తా కొట్టించాడు. దెర్ వాజ్ ఎ హై క్యాచ్. అది ఆ క్యాచ్ చాలా ఎత్తుగా వెళ్ళింది. స్కయర్ పట్టుకోవడం అంత ఈజీ కాదు, మిస్జడ్జ్ చేశాడు. కానీ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ వాజ్ సపోజ్ టు టేక్ దట్ క్యాచ్. మిస్జడ్జ్ చేసి ఆ క్యాచ్ అందుకోలేదు. అది చాలా కాస్ట్లీగా పరిగణించింది. ఆ క్యాచ్ వదిలేదు. నాట్ అన్ ఈజీ క్యాచ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈజ్. స్కయర్స్ పట్టుకోవడం అంత ఈజీ కాదు, దాన్ని ప్రాపర్గా జడ్జ్ చేయాలి. చాలా ఎత్తుగా వెళ్ళింది అది. బట్ ఆ క్యాచ్ పట్టుకుని ఉంటే మ్యాచ్ వేరే రకంగా ఉండేది. ఎందుకంటే సునీల్ నారాయణ్ కుడ్ నాట్ గెట్ గోయింగ్. ఈ స్కోర్డ్ జస్ట్ 15 రన్స్, 2 బౌండరీలు కొట్టాడు. ఎందుకంటే అతనికి మళ్ళీ లెగ్స్, అతని ప్యాడ్స్ మీద యార్కర్స్ లెంత్ వేస్తే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. సో సునీల్ నారాయణ్ కుడ్ నాట్ గెట్ గోయింగ్. బట్ ఫిల్ సాల్ట్ వాజ్ టెరిఫిక్ ఫామ్. పవర్ ప్లేలో సునీల్ నారాయణ్ 15 రన్స్ చేసిన పవర్ ప్లే 7th ఓవర్లో ఇక్కడ అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ తన ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు, బాగానే ఉంది. కానీ అప్పటికే 79 రన్స్ వచ్చేసాయి. అండ్ ఆ 79లో నారాయణ్ కంట్రిబ్యూషన్ వాజ్ ఓన్లీ 15. బట్ దిస్ మ్యాన్ సాల్ట్ వాజ్ గోయింగ్ బెర్జర్క్. బ్రహ్మాండమైన అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడుతున్నాడు. సో ఫర్ సాల్ట్స్ పర్ఫార్మెన్స్ ఇస్ ఎ గ్రేట్ అసెట్ ఫర్ కేకేఆర్. సో అతను ఆడిన ఇన్నింగ్స్తోనే మ్యాచ్ చాలా వరకు సెటిల్ అయిపోయిందని చెప్పాలి. నెంబర్ 3లో రింకు సింగ్ వచ్చాడు. సర్ప్రైజింగ్. బహుశా ఇండియన్ టీమ్ ఏమన్నా అడిగారేమో, దే వాంటెడ్ టు సీ హిమ్ బికాస్ హీ వాజ్ నాట్ గెటింగ్ లాట్ ఆఫ్ బ్యాటింగ్. ఈ లైనప్లో అతనికి చాలా లేట్గా బ్యాటింగ్ వస్తున్నాడు రింకు సింగ్. సో నెంబర్ 3లో అహెడ్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్ అండ్ వెంకయ్య అయ్యర్ హీ కేమ్ ఇన్. బట్ ఎక్కువసేపు లేడు. 11 balls of 11 runs చేసి అవుట్ అయిపోయాడు. డిసప్పాయింటింగ్ రింకు సింగ్ నుంచి. అతని ప్లేస్ కొంచెం డౌట్లో. నేను కూడా ఒక 11 ఇచ్చిన దాంట్లో రింకు సింగ్ని స్లాష్ సందీప్ శర్మ అని పెట్టాను. సో బట్ ఈ పర్ఫార్మెన్స్ ఆధారం కాదు, అంత ముందున ఆడిన పర్ఫార్మెన్స్ వల్లనైనా రింకు సింగ్ ఖచ్చితంగా టీంలో ఉండాల్సిన ప్లేయరే. మరి ఏమవుతుందో చూడాలి. సో రింకు అవుట్ అయిన తర్వాత ఫిల్ సాల్ట్ కూడా ఫిల్ సాల్ట్ ఆల్సో గాట్ రీడ్ ఆఫ్ అక్షర్. స్పిన్నర్స్కి డెఫినెట్గా హెల్ప్ ఉందని చెప్పాం కదా. కుల్దీప్ వికెట్స్ తీయలేదు, కానీ అతను కూడా ఎకనామికల్ బౌలింగ్ వేశాడు. ఇద్దరు స్పిన్నర్స్ ఎప్పటిలాగే దే డిడ్ వెల్. బట్ దట్ వాజ్ నాట్ ఎనఫ్ స్కోర్. ఎప్పుడైతే ఫిల్ సాల్ట్ ఒక అసాల్ట్ ఫ్రమ్ సాల్ట్ 68 రన్స్ చేశాడు 200+ స్ట్రైక్ రేట్తో, 5 sixers కొట్టాడు. దట్ సెటిల్ ద ఇష్యూ. సో 100 for 3 దగ్గర వికెట్ పడినా కూడా శ్రేయస్ అయ్యర్ అండ్ వెంకయ్య అయ్యర్, బోత్ అయ్యర్స్ సా ఇట్ త్రూ. ఎలాంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా వాళ్ళు గెలిచారు. సెకండ్ ప్లేస్ నిలబెట్టుకున్నారు. బట్ డెఫినెట్లీ డిసప్పాయింటింగ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. వాళ్ళు ఏమాత్రం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో కూడా చాలా చాలా బ్యాడ్ మ్యాచ్. సో ఇక్కడి నుంచి వాళ్ళు తొందరగా తేరుకోవాలి. ఎందుకంటే ఈ డిఫీట్ వాళ్ళని చాలా హర్ట్ చేసే డిఫీట్ ఇది. బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో అన్నింటిలో కూడా పూర్తిగా విఫలం చెందారు. కాబట్టి డెఫినెట్లీ దే హ్యావ్ పుల్ దేర్ సాక్స్. దే ఆర్ టాలెంటెడ్ బంచ్, దే కెన్ డూ బెటర్. బట్ కేకేఆర్ వాజ్ వన్స్ అగైన్ వెరీ ఇంప్రెసివ్. సెకండ్ ప్లేస్ నిలబెట్టుకున్నారు. సో ఆర్ఆర్ అండ్ కేకేఆర్ ఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ దిస్ సీజన్. కేకేఆర్కి పర్టికులర్గా ఏంటంటే ఈ మ్యాచ్లో బౌలర్స్ కూడా షైన్ అవ్వడం, ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ఫామ్లోకి రావడం, రైట్ టైంలో ఫామ్లోకి రావడం వాళ్ళకి పెద్ద ప్లస్గా చెప్పుకోవాలి. వాజ్
బౌలింగ్ అతను లెగ్ స్పిన్ ఆఫ్ అన్నీ వేస్తాడు కదా, వాజ్ గెటింగ్ దోస్ లెగ్ స్పిన్నర్స్ వెల్ ఇన్ దిస్ మ్యాచ్ అండ్ హీ ప్రొడ్యూస్ సమ్ వికెట్ టేకింగ్ డెలివరీస్. అది వాళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యాటింగ్ బాగా చేసినా బౌలింగ్లో వాళ్ళు అంత ఎఫెక్టివ్గా అనిపించకపోవడం అనేది మనం చూసాం. కానీ ఆ లోటు కొంతవరకు తీరింది. వైభవ్ రావు ఆల్సో బౌల్డ్ వెల్. సో ఐ థింక్ దే మస్ట్ బి ఎ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ టీమ్ ఆఫ్టర్ దిస్ మ్యాచ్.